అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతి ఒక్కరు సేఫ్గా ఉండాలని, క్షేమంగా ఉండాలని, సంతోషంగా మీ కుటుంబాలతో ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీనివాసుని కోరుకుంటూ ఇవాల్టి నా మార్నింగ్ రొటీన్ని స్టార్ట్ చేసేస్తున్నాను. ప్రతి ఒక్క ఇండియన్ చాలా గర్వంగా తలెత్తుకుని చెప్పే రోజు ఈ రోజని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మన పైన చిన్న దాడి చేసినా సరే వెంటనే మన నుంచి వచ్చే రియాక్షన్ ఎంత గట్టిగా ఉంటుందో ఈ రోజున మన ఆర్మీ అవతల దేశానికి చూపించింది. నిజంగా ఈ రోజుని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను ఇండియాలో పుట్టి నేను ఒక ఇండియన్ అని చెప్పుకోవడానికి, ఇండియన్ జోలికి వస్తే మన దేశంలో ఉండే ప్రతి పౌరుడు ఇలాగే రియాక్ట్ అవుతాడు, అమ్మో ఇండియా వైపు చూడకూడదు అనేటువంటి ధీటైన సమాధానం ఇచ్చింది మన ఇండియా అండ్ మన ఆర్మీ. అండ్ నాకు చాలా ప్రౌడ్గా ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారికి నేను శిరస్సు వంచి నా ప్రణామాలు అయితే తెలియజేసుకుంటున్నా. అండ్ మీ అందరికీ కూడా ఈ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నాను. మీ అందరూ సేఫ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, మీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలి. ఇంక ఇవాళ నా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన. చిన్న బ్లాగ్ అయినా సరే ఈ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలి ఇంకా అనేసి ఈ వీడియోని అయితే షూట్ చేశాను. చాలా చిన్న వీడియో అయినా నేను చెప్పాలనుకున్న 4 మాటలు మీతో చెప్పాను అన్న ఒక సంతృప్తి అయితే నాకు ఈ వీడియోలో ఉందన్నమాట. ఇంకా తమ్మైల్లో చూస్తుంటే మీకు ఒక సందేహం రావచ్చు, ఏంటి ఈ తమ్మైల్కి అర్థం ఏంటి అనేసి మీలో ఒక్కరికైనా అనిపించి ఉంటే కనుక నేను తమ్మైల అది పెట్టినందుకు సక్సెస్ అయినట్టే అనమాట. ఇల్లు ఇరకటం ఆలి మరకటం అనేటి అర్థం ఏంటి అన్నది మనం వీడియోలో వెళ్తూ మాట్లాడుకుందాము. ఇంకా నైట్ 9 గంటలని పొద్దున్నే సదిరేసుకున్నాను అనమాట. ఇంకా టిఫిన్లు అయ్యాక ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నాను. టిఫిన్లు అయిపోయాక ఇప్పుడు వంట చేస్తూ వంటకాడికి అయితే వచ్చేసాను. ఇవాళ బెండకాయ పులుసు అయితే పెడతాం అనుకున్నాను. చాలా సింపుల్ రెసిపీ, కాకపోతే నేను ఎలా పెడతాను, నా స్టైల్ ఏంటి అన్నది చూపిస్తాను. మీలో ఎవరైనా ఈ విధంగా పెట్టకపోతే ఈ విధంగా పెడతాం కొత్త అయితే మీకు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నేను బెండకాయలు కట్ చేసుకుని పెట్టేసుకున్న ఆనియన్స్ సన్నగా ఇలాగా ఆనియన్స్ కట్టర్లో వేసేసుకుని ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయ చీరకలు కూడా చేసేసుకుంటున్నాను. నేను పెట్టిన తమ్మెలకి అర్థం ఏంటి అంటే, ఇల్లు ఇరకటం ఆలి మరకటం అంటే ఇల్లు ఇరుకుగా ఉండాలి, ఆలి కోతిలా ఉండాలి, మరకటం అంటే కోతి అని అర్థం అన్నమాట. ఇల్లు ఇరుకుగా ఉండాలి, భార్య కోతిలా ఉండాలి అంటే అందంగా ఉండకూడదు, కోతిలా ఉండాలి అనే అర్థం అనమాట. ఎంత ఇల్లు ఇరుకుగా ఉన్నా సరే ఆ ఇంటిని చక్కగా నీట్గా ఉంచుకుంటే చాలు. ఆ అమ్మాయికి అందచందాలు లేకపోయినా ఇంటిని పొజిషన్గా పెట్టుకునేది వస్తే చాలన్నమాట. అందుకనే పెద్దవాళ్ళు పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు మగవాళ్ళతోటి ఈ సామెత పొడిచేవారనమాట. అమ్మాయి అందంగా ఉండాలి, అవి అన్నీ చూసుకోకు, ఇల్లు ఎరకటం ఆలి మరకటంలా ఉండాలి, అమ్మాయి అందచందాలు ముఖ్యం కాదు, ఇంట్లో ఉండే వాళ్ళని సక్రమంగా చూసుకుంటుందో లేదో అన్నది చూసుకోవాలి అనేసి ఈ సామెత పొడిచేవారనమాట. ఈ సామెతకి అర్థం ఇది. మీలో ఎంతమందికి తెలుసు? నేను చెప్పింది కరెక్టేనా? లేదంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా ఈ సామెతలను పొడుస్తూ ఉంటారు. మా సైడ్ వచ్చేటప్పటికి మా అమ్మమ్మ అస్తమానం చెప్తూ ఉండేదన్నమాట, ఇల్లు ఎరకటం ఆలు మరకటం లాగా ఉండాలి, అస్తమానం సోకులు చేసుకుంటాం కాదు, ఇంటిని నీట్గా ఉంచుకోవాలి, ఇంట్లో ఉండే వాళ్ళకి అన్ని అమర్చి పెట్టాలి, అదే ఆడదానిగా భార్యగా మనకుండే బాధ్యత అనేసి మా అత్తలకి అస్తమానం అంటూ ఉండేదన్నమాట. నేను అప్పుడు విని ఇవాళ ఎందుకో నాకు అది పెట్టాలనిపించి పెట్టానమాట. మీరు ఎవరికైనా ఈ సామెత గురించి ముందే తెలుసా? తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా అంట్లన్నీ తోమేసుకున్నాను, అలాగే కూరకు కావాల్సినవి కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే రైస్ కడిగేసుకుని ఇప్పుడు ఈ రైస్ను కూడా పొయ్యి మీద పెట్టేసుకుంటున్నా. ఏంటక్కో మళ్ళీ నీకు హెల్త్ మీద మరీ జాగ్రత్త వచ్చేసినట్టుంది, మళ్ళీ బ్రౌన్ రైస్లోకి వచ్చావు, మళ్ళీ ఎన్ని రోజులేంటి అనేసి మీకు సందేహం రావచ్చు. అప్పుడప్పుడు జాగ్రత్త వస్తుంటుంది, అప్పుడప్పుడు పోతూ ఉంటుంది అనమాట. జీహచాపల్యం ఏది కోరితే అది పెట్టేయటం మనిషిగా మన ధర్మం కదండి. ముందు ఆత్మారాముని సంతృప్తి పరిచాక ఆ తర్వాత ఏది చేసినా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నా ఆత్మారావుడేమో ఆ రకరకాల వంటలు రకరకాలుగా తినమని ప్రోత్సహిస్తూ ఉంటాడనమాట. మరి ప్రోత్సహించినప్పుడు రకరకాలు తినాలి కదా, మరి అదనమాట సంగతి. ఇప్పుడు ఈ పులుసు కోసం దాగపెట్టి దాకలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక పొట్టు మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఈ పోపు బాగా వేగాక చీరకలు చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేగాలి. ఈ పచ్చిమిరకాయలు వేగాక కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పేసి ఇప్పుడు ఈ ఆనియన్స్ మగ్గేటందుకు
కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయటం వల్ల ఆనియన్స్, బెండకాయ ముక్కలు కూడా చాలా త్వరగా మగ్గిపోతాయండి. ఇంకా అందుకోసమనేసి ముందుగానే ఉప్పు వేసేసుకున్నా. ఆనియన్స్ ఇలా లైట్ పింక్ షేడ్ మారగానే ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలి. ఎక్కువగా కలిపాము అంటే బెండకాయ ముక్కల నుంచి జిగురు వస్తుంది, పులుసు అంత బాగోదనమాట. ఇంకా అందుకోసమనేసి ఉప్పు వేసిన మరుక్షణమే ఈ బెండకాయ ముక్కలు వేసేసి మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇది మగ్గేలోపుగా నేను చింతపండు అయితే తీసుకున్నా. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని చక్కగా నానబెట్టుకుంటున్నా. ఈ చింతపండు మా తోటలో తినండి. మా మరిది గారు ప్రతి సంవత్సరం ఇలా చింతపండుని బాగు చేయించి ఆడపిల్లలకి, అన్నగారులకి, తమ్ముళ్ళకి అందరికీ పంచుతారనమాట. ఇంకా అక్కడి నుంచి తెచ్చుకున్న చింతపండే ఇప్పుడు వాడుతున్నాను. చాలా బాగుంటుంది మా చెట్టు చింతపండు. ఇప్పుడు బెండకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదండి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారము వేసుకున్నా. కారం 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకొని నాకు ఈ కారం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కారం పచ్చివాసన పోయేదాకా చక్కగా మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మన నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అంతా వేసుకుని చక్కగా పిసికేసుకుని వేసేసుకుందాం. ఇలా రవ్వ పులుపు వేసుకుని చక్కగా పెట్టుకుంటాం వల్ల ఎంత బాగుంటుందో పులుసు. పోపు పెట్టావేమో ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది అనమాట. పోపు పెట్టి ఏ పులుసులు చేసినా సరే దానికి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఇది మా బామ్మ చేసే స్టైలు. ఇందులో బెల్లము వేసుకోవచ్చు, ఇంగవ వేసుకోవచ్చు. నేను ఇవాళ ఆ రెండింటిని స్కిప్ చేసి ఉత్తి పోపు అయితే పెట్టాను అనమాట. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఇది పాతకాలం వంట, ఇప్పుడు చేసుకునే వంటలు కాదు. ఇలాంటి వంటలు మీ అమ్మమ్మ ఆ టైంలో తినుంటారు. ఇప్పుడు అమ్మలకి ఈ వంటలు రావన్నమాట. అదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.